హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం పచ్చడి చేస్తున్నావమ్మా? పచ్చిమిరపకాయలు, టమాటా, బెండకాయ, వంకాయ పచ్చడి. కొత్త పచ్చడా, పాత పచ్చడేనా? అదే ఉంది, నూరుతానే ఉంటాము. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఈ మధ్యలో నూరలేదు, ఇప్పుడు నూరుతున్నాం. చూడండి, మేమైతే గొడుగు పట్టి మరీ పచ్చడి నూరుకుంటున్నామండి. ఇదిగోండి, ఏంటంటే ఎండ బాగా ఉందండి. టైం కూడా ఎక్కువేం అవలా, 10 అయింది. అయినా సరే ఎండ అయితే అదిరిపోతుంది. ఇదిగోండి, వంకాయ, టమాటో, బెండకాయ, పచ్చిమిర్చి పచ్చడి. అయిగోండి, వెల్లుల్లిపాయలు రెడీగా ఉన్నాయి, కొత్తిమీర రెడీగా ఉంది, చింతపండు, పచ్చిమిర్చి దంచుతున్నాం. ఓకే. ఇది కూడా చింతపండు, పచ్చిమిర్చి అయితే దంచుతుంది ఉప్పు వేసి. ఇదిగోండి, ఇక్కడ రెడీగా కొంచెం ఆయిల్ వేసి అంతా ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకుంది. మాకైతే లోపల లేదండి, రోలు బయట ఉందన్నమాట. అందుకని చెప్పి మేము బయట నూరుతున్నామండి. ఎండ అయితే బగబగా ఉందండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, మేమైతే పచ్చిమిర్చి చెప్పామా, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, టమాటో పచ్చడి అండి. ముందు అయితే పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొంచెం జీలకర్ర అన్నీ అయితే దంచేసిందండి. అన్నీ వేసి దంచేసాం. ఇప్పుడు వంకాయ ముక్కలు దంచుతున్నాను నలగవని. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ బెండకాయ, టమాటో మళ్ళీ వేస్తా. అప్పుడు అన్నీ కలిపి దంచిన తర్వాత ఎల్లుల్లిపాయలు దంచి, ఆ తర్వాత కొత్తిమీర దంచి తీస్తా. అదిగోండి, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర అంతా రెడీగా పెట్టుకుంది. చూడండి, ఎండ అయితే మండిపోతుంది. కిందకి దించమ్మాయి, గొడుగు పట్టుకోమంటే మా ఆమె డ్యాన్స్లు వేస్తుంది. ఆమెమో ఇంకా గొడుగు సరిగా లేదని ముసుగు వేసుకుందండి. మా అమ్మ ఏమే ముసుగు ఇటు చూడు ఒకసారి, తీసేస్తుంది ముసుగు. ఇదిగోండి, గొడుగు అయితే ఎండ అయితే 10 టైము. ఎంత మండిపోతుందంటే అంత మండిపోతుంది అస్సలు. అమ్మో, పని ఉంటే తప్ప బయటకైతే వెళ్ళలేమండి అస్సలు. అందుకే మా వారికి కూడా మేమైతే క్యారేజీలు పెట్టేస్తున్నాం పనికి. ఎండకు పాపం వస్తే మళ్ళీ వెళ్ళలేకపోతున్నారు. ఇదిగోండి, వంకాయ ముక్కలు అయితే వేసేసి దంచుతుందండి. తినాలి అనుకుంటే ఇంక అప్పుడు దంచేసుకోవాల్సిందేనండి. ఎండ లేదు, వాన లేదు అన్నట్టు. అటువైపు లాక్కోవచ్చు రోలు, కాకపోతే బరువు అండి. ఇంకెందుకులే, కొంచెం పచ్చడేలే కదా అని చెప్పి ఇంకా సాయంత్రం పూట అయితే అసలు ఎండే ఉండదు చక్కగా. మరి ఎందుకు ఇప్పుడు వేసావైతే? తినేది ఇప్పుడు సాయంత్రం కాదుగా, అన్నాలు ఇప్పుడే కదా అన్నం తింటాం. మధ్యాహ్నం అయితే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాం కదండి. నైట్ అయితే ఎట్లయినా తక్కువే తింటాం కాబట్టి అందుకని. ఒక పక్కనైతే ఇగోండి, సగ్గుబియ్యం పిండి కలిపి పెట్టిన వడియాలండి. చూడండి, ఎండకి చక్కగా మండిపోతున్నా. ఒక పక్కన బాగా మెరిసిపోతున్నాయి. అదే రత్నాలు ముత్యాలలాగా మెరిసిపోతున్నాయండి. ఏదో అండి, కొంచెం అట్లా పెట్టుకుంటున్నాం. మాకైతే మేడ మీద ఉంది కానీ ప్లేసు పైకి వెళ్ళాలంటే ఎక్కడండి, అందుకని చెప్పి ఇంటి ముందే కొంచెం పెట్టేసుకుంటున్నామండి. మీదేం కర్రీస్ అండి ఇవాళ? మాదైతే ఈ పచ్చడి, ఎగ్ కర్రీ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. పచ్చిమిరపకాయలు అన్నీ ఎలా వేసావు? కొలతలు ఏమన్నా చెప్పు. కొలతలు ఏం లేదు, అన్నీ ఉజ్జాయింపుగా చేస్తుందండి. ఏమో కొలతలు అందరూ కొలతల ప్రకారం 1 మిరపకాయ, 2 మిరపకాయలు అలా చెప్తారండి. ఏమైతే ఉజ్జాయింపుగా వేసుకుంటుందండి. మామూలు ఉజ్జాయింపుగానే చెప్తా దంచు. అన్నీ ఉజ్జాయింపుగా వేసానమ్మా. టమాటాలు మాత్రం ఒక 4 వేసా, బెండకాయలు ఒక 5, వంకాయలు ఒక 2, పచ్చిమిరపకాయలు ఉజ్జాయింపుగా, చింతపండు ఉజ్జాయింపుగా, ఎల్లుల్లిపాయలు మామూలు అందరికీ తెలుసు అవి ఎన్ని వేసుకోవాలో. లాస్ట్లో కొత్తిమీర వేసి తీసేయటమే, ఎల్లుల్లిపాయలు దంచి. అది చపాతీ బాగుంటుందా? బాగుంటుంది. బెండకాయ పడిల్లా అయినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తిని చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. తింటే వదలదు. వేడి అన్నంలో చక్కగా బాగుంటుంది. అందుకోసం ఈ ఎండకైనా సరే కష్టమైనా ఇష్టంగా చేసుకుంటాను తినడానికి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. పెద్ద ఎల్లుల్లిపాయలు ఈసారి కదా, బాగున్నాయి. చూస్తేనే తినాలనిపిస్తుందండి వెల్లుల్లి రెబ్బలు. మాకు వెల్లుల్లిపాయ, పెద్దల్లిపాయ, కొత్తిమీర 3 లేకుండా ఏ పచ్చడి జరగదండి. మా ఆయనకి నచ్చదు, కొత్తిమీర నచ్చదు, వెల్లుల్లిపాయ నచ్చదు. ఇంకా లాస్ట్లో వేస్తావా? ఇది తీసే వేసి దంచేసి అప్పుడు కొత్తిమీర తీసే చెప్పు. కొత్తిమీర వేసాను. ఇప్పుడు
ఈ వంకాయ పచ్చి ఏం ముందే వేసావు కొత్తిమీర ఇప్పుడే మళ్ళీ తర్వాత నలగదులే తీసి పక్కన పెట్టి ఈ ముద్ద అవి దంచి అప్పుడు దీంట్లో కలిపేస్తా. అదండి సంగతి. పచ్చళ్ళు చూపిస్తున్నాం. పచ్చళ్ళతో మేము బతికేమండి. ఎగ్ కర్రీ మళ్ళీ రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసాము, పచ్చడికి వేయించుకున్నాము, కోడిగుడ్లు పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాము, వడియాలు పెట్టేశాక కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాము. ఇంకా వాటిని మాత్రం స్టవ్ పైన చేసేస్తాం, ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉందండి. ఎన్ని 10 కూరలు ఉన్నా పచ్చడి ఉండాలమ్మా మాకు. తీసుకో. అంటే అవి టమాటాలు బెండకాయలు దాంట్లో వేస్తే ఆ మొహానంతా చిందిద్దని ఆ దంచిన దాన్ని అంతా ముద్దని పక్కన పెట్టేసుకొని ఇవి దంచేసి అప్పుడు 2 మిక్స్ చేస్తారన్నమాట. అది మిక్సీ అయితే అన్ని కలగలుపుగా మిక్సీకి వేస్తారు. రోలు కాబట్టి విడివిడిగా దంచుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇది చూపించు. ఇదిగోండి టమాటాలు బెండకాయ ముక్కలు వేసి దంచుతున్నాం. ఈ నలిగిన తర్వాత ఆ తీసిన ముద్ద టమాటా. నేను చెప్పకుండానే మా అమ్మకి స్క్రిప్ట్ వచ్చేసింది, అలవాటు అయిపోయింది కదా. పచ్చిమిరపకాయల ముద్ద వేసేసి ఏదో మాకు వచ్చినట్టు మేము మాట్లాడుకున్నామండి. ఎగతాళి అయితే చేసుకోవద్దు. ఏంటంటే స్క్రిప్ట్లు అట్లాంటివి ఏం రాయం అన్నమాట. మేము ఏదో నోటికి వచ్చింది మాట్లాడేయటం అంతే. అది వీడియోల కోసం క్లాస్గా మాట్లాడతాం అలాగేం లేదండి. ఎలా ఉంటాం అలాగ న్యాచురల్గా రియల్గా ఉంటాము, రియల్గానే మాట్లాడుతున్నామండి. అదండి సంగతి. మీ ఇంట్లో ఏం కర్రీసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ ఎవరు చేయరనుకో, కానీ ఎవరో అని అనకూడదు, చేసేవాళ్ళు చేస్తారు పాపం. మా లక్ష్మీ వదిన మాత్రం ఫస్ట్ చేస్తుంది. తిను వల్లి నువ్వే తిను పచ్చడి అంటుంది, మొన్న పచ్చిమిర్చి పచ్చడి. ఈసారి వచ్చినప్పుడు పచ్చడి చేసి పెడతాలే వదిన. ఉండేలాగా వస్తే చేసి ఇవ్వచ్చు. హడావుడిగా వచ్చింది పాపం. లక్ష్మీ వదిన అని చెప్తున్నా కదా, బెంగళూరు నుంచి వచ్చింది వదిన. ప్రతి ఒక్క వీడియో చూసి కామెంట్ చేస్తుంది, అన్నీ ఫాలో అయిపోతుంది చక్కగా. మంచిదమ్మా పాపం అమ్మాయి మాత్రం. సంగటికి అయితే భలే ఉంటుంది కదమ్మా. సూపర్గా ఉంటుంది, జారిపోతా ఉంటుంది నోట్లో ముద్ద పెట్టుకుని. చేసుకుందాం సంగటి. ఇప్పుడు చెయ్యి, బియ్యం కడిగి పెట్టుకోండి సంగటి. రేపు ఎప్పుడన్నా చేసుకుందాం. అంటే అన్నానికి బియ్యం కడిగేసాను, ఇప్పుడు వద్దులే అంటుందండి. ఎందుకండి బాబు, ఆలోచన లేదు మాకు, ముందు అనుకోవాలా. సంగటి అయితే సూపర్గా ఉంటుంది. ఉన్నాయిలే బెండకాయలు కొంచెం ఉన్నాయి, రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకోవాలి. అదైతే మరి నూనె లేకుండానే పచ్చడి కదా చక్కగా. అన్నీ ఉడకబెడతావా? అన్నీ ఉడకబెట్టి పచ్చిమిర్చి బెండకాయ టమాటో అన్నీ ఉడకబెట్టి రోట్లో వేసి బాగా నీళ్ళు లేకుండా ఎగరబెట్టుకొని చక్కగా చింతపండు పెద్దుల్లిపాయ ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకొని దంచాలి. బాగుంటుంది సంగట్లోకి. నూనె అనేదే ఉండదు దానికి, పచ్చడి అలాంటివి తింటేనే కదా జబ్బులేని. నూనెలు పోసుకొని వండుకొని, అందుకే పాప నువ్వు నూనె పోయు తిని రోగాలు తెచ్చుకోవటమే. ఇంకేమో మా అమ్మకి నూనె టిఫిన్ కనిపించిందంటే అసలు ఇక చపాతీల్లో పోసేసి ఉంటుందండి. నేనైతే ఒక చపాతీకి నూనె వేస్తే 2 చపాతీలు కాలుస్తా ఆయిల్తో. నూనె కనిపిస్తే చాలు, నూనెలు జీలకర్రలు ఎల్లుల్లిపాయలు పచ్చెనపప్పులు దంచేస్తుంది. వేయాలి, వేయని వేయకూడదు. వేస్తే కదా బాగుండేది. మీరు చెప్పండి అమ్మా చూసేవాళ్ళు. వాళ్ళు అసలు అవన్నీ కూడా వేయరులే, కానీ అంత ఓపిక మాకెక్కడదే అంటారు. అందరినీ కాదండి, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అనుకోండి కొంతమంది. ఇదిగోండి ఈ ముద్ద ఇందులో వేస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కానీ బెండకాయ గింజలు అనుకుంటారు నలగో. ఆ బెండకాయ వల్ల అటు ఇటు జారిపోతుంది. అట్లాగే ఉంటుంది బెండకాయ. ఎక్కువ కూడా వేయలే, 5 కాయలే. అట్లా అన్నీ కూడా అక్కర్లా. మాకు పట్టుకున్నట్లేదు మా అమ్మాయి గొడుగు. చూడండి, గొడుగు పట్టుకోమంటే ఆమె పట్టుకుంటుంది అన్నమాట. ఓకే అండి, ఇదిగోండి ఎట్టకేలకు ఎండలో కష్టపడి బెండకాయ వంకాయ టమోటో పచ్చిమిర్చి కలిపిన రోటి పచ్చడి తయారైతే అయిపోయిందండి.
ఇంకా వేడివేడిగా రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేస్తున్నామండి. అయిపోగానే ఇంకా తినేయటమే. ఓ పక్కన ఎగ్ కర్రీకి వేసేస్తున్నానండి స్టవ్ పైన. ఇదిగోండి ఇంకా అయిపోతే తినేయటమే అండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ బాయ్ అండి. ఓకే అండి. జై శ్రీరామ్. ఇదిగోండి చూడండి, దీంట్లో మళ్ళీ లాస్ట్లో పెద్దలపై కూడా వేసిందండి. ఏను అంది, మళ్ళీ వేసింది. ఇంకా ఎండకి అక్కడ ఎందుకని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసామండి. అందువల్ల నేను అది వీడియో తీయలేదండి. పెద్దలపై వెల్లుల్లిపై కూడా వేసిందండి. పెద్దలపై వేస్తే కొంచెం నిలవ ఉండదంట, కానీ మాకైతే నిలవ ఉండేంత అయితే ఉండదండి. ఈరోజు రేపు కొంచెం ఉంటుంది అనమాట. ఇంకెవరైనా అడిగితే కూడా పెట్టేస్తామండి మేము. మామూలుగా ఏదైనా పచ్చడి చేసుకుంటే కొంచెం పెట్టండి అమ్మ అంటారు. మా ఇల్లు పచ్చళ్ళకి ఫేమస్ అదే అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. జై శ్రీరామ్.